యోషియా రాజు ఎంత వయసు అండి? ఆయన 8 సంవత్సరాల వయసులో అంత స్టేరింగ్ డెసిషన్ తీసుకున్నాడంటే ఆలోచించండి, ఎంతగా అతడు హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకున్నాడు. ఇంత గొప్పగా చేసిన వ్యక్తి జీవితంలో పొరపాటు చేశాడు. అదేంటండి, యోషియా రాజు పొరపాటు చేశాడా? అవును, యోషియా రాజే యెహోవాకు కుడికైనను ఎడమకైనను తిరగని వ్యక్తి ఒక చిన్న పొరపాటు చేశాడు. ఇది ఏ పాస్టర్ గారు కానీ చరిత్రలో ఎక్కడ చెప్పరు, ఎవరికి తెలియదు ఈ సంగతి, ఎవరు కూడా వివరించలేదు దీని గురించి. ఎస్, యెహోవా దృష్టికి కరెక్ట్గా ప్రవర్తించిన వ్యక్తి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ తప్పుడు నిర్ణయం వల్ల ఏం జరిగిందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 35. 2వ దినవృత్తాంతములు, 2 Chronicles చాప్టర్ 34 చాప్టర్ 35 అందులో ఉంటుంది ఈ చరిత్ర. యూదా రాజుల్లో కానీ ఇజ్రాయెల్ రాజుల్లో కానీ యోషియా రాజు పరిపాలించినట్లుగా, వినండి, యోషియా రాజు పరిపాలించినట్లుగా, ధర్మశాస్త్రాన్ని పాటించినట్లుగా అతడికి ముందున్న రాజులు కానీ అతడు తర్వాత ఉన్న రాజులు కానీ ఎవరు కూడా చెయ్యలేదు. ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాడు. రైట్, ఇంత స్ట్రిక్ట్గా పాటించిన వ్యక్తి, ఇంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి, ఇంత చక్కగా దేవునికి లోబడిన వ్యక్తి, దేవుని ధర్మశాస్త్రం వినగానే ఆయన వస్త్రాలు చింపుకున్న వ్యక్తి, దేవుని యెహోవా ధర్మశాస్త్రం ఎదురుగుండా ఆయన యొక్క మనసును మెత్తన పరుచుకున్న వ్యక్తి, దీనుడైపోయి తగ్గించుకొని దేవునికి లోబడిన వ్యక్తి, తీసుకోవాల్సిన తీర్మానాలు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకున్న వ్యక్తి, ఆయన తీసుకోవడమే కాదు అతని ద్వారా ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించవలసిన విధానాన్ని ఇన్కల్కేట్ చేస్తూ రాజ్యంలో ప్రవేశపెడుతూ మరలా యెహోవా మందిరాన్ని పునర్నిర్మిస్తూ మరలా పూర్వవైభవంగా ఆరాధన చేయిస్తూ మరలా పస్కా బలిపశువు అంటే పాస్ ఓవర్ మీల్ తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని మరలా తీసుకొచ్చి చక్కటి ఆరాధన మునుపెన్నడూ జరగని విధముగా యెహోవా మందిరములో మొదట సమూయేలు ప్రవక్త గారు టైంలో జరిగిన అటువంటి ఆరాధన మరలా యోషియా గారు చేయించారంట. ఇంత గొప్పగా చేసిన వ్యక్తి జీవితంలో పొరపాటు చేశాడండి. అదేంటండి, యోషియా రాజు పొరపాటు చేశాడా? అవును, యోషియా రాజే యెహోవాకు కుడికైనను ఎడమకైనను తిరగని వ్యక్తి ఒక చిన్న పొరపాటు చేశాడు. ఇది ఏ పాస్టర్ గారు కానీ చరిత్రలో ఎక్కడ చెప్పరు, ఎవరికి తెలియదు ఈ సంగతి, ఎవరు కూడా వివరించలేదు దీని గురించి. ఎప్పుడు కూడా యోషియా రాజు నీతిమంతుడిగా ప్రవర్తించాడు అని లేఖనం చెప్తుంది, లేఖనమే చెప్తుంది. చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాడు ఆయన గురించి, ఏమనుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనం చూడండి, లేఖనాలు చూడండి ఒకసారి. యోషియా ఏల ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరాలు పరిపాలించాడంట. అతడు యెహోవా దృష్టికి, ఇది అండర్లైన్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు ఏంటంట, కుడికైనను ఎడమకైనను తొలగకుండా, చూడండి, యెహోవా దృష్టికి కుడికైనను ఎడమకైనను తొలగకుండా, సేమ్ దావీదు గారు, తన తాత ముత్తాత అయిన దావీదు గారు చూపిన ప్రవర్తన అంతా సరిగా ప్రవర్తించను. చాలమ్మా, సరిగా ప్రవర్తించాడా లేదా? యోషియా రాజు దేవునికి కుడికి కానీ ఎడమ కానీ తిరగలేదు, భక్తిపరుడిగా ఉన్నాడు. ఆయన భక్తిగా ఉండడమే కాదు, జాగ్రత్త గమనించండి, ఆయన భక్తిగా ఉండడమే కాదు, మనము జాగ్రత్త గమనిస్తే 35:18 వచనం చూడండి. ఈయన చరిత్ర 34వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ అయింది. 35వ అధ్యాయము 18-19 వచనాల వరకు అతని చరిత్ర సూపరు, అతని చరిత్ర అద్భుతంగా వివరించబడింది. అయితే దేవుని మాటలు తప్పు కాదు, దేవుడు కరెక్ట్గానే చెప్పారు. ఏమని? 1వ వచనంలో ఏం చెప్పారు? అతడు యెహోవా దృష్టికి కుడికైన ఎడమకైన తిరగకుండా అతడు దావీదు ప్రవర్తించిన ప్రవర్తన ప్రకారంగా చేశారు. ఎస్, హీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్. అయితే పాస్టర్ గారు మీరేంటి
దేవుని మాటకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నేనేం దేవుని మాటకు విరుద్ధంగా మాట్లాడట్లేదు. ఎస్, యెహోవా దృష్టికి కరెక్ట్గా ప్రవర్తించిన వ్యక్తి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ తప్పుడు నిర్ణయం వల్ల ఏం జరిగిందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. రాజైన యోషియా గారు తీసుకున్న ఒక రాంగ్ స్టెప్, ఒక తప్పుడు నిర్ణయం వల్ల తనకు ఒక నష్టం జరిగింది. అదేంటో చదవక మునుపు అతడు పరిపాలించిన రోజుల్లో అతడు భక్తిగా ఉండడమే కాదు, తన ప్రజలను కూడా భక్తిగా నడిపించుకున్నాడు. అదే ఇప్పుడు 35వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీయులను అక్కడున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. 19వ వచనం, యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను. చాలండి, అంతవరకు. తలెత్తిన వైపు చూడండి. 35వ అధ్యాయం 19 వరకు అతడిలాగా పస్కా పండగని ఆచరించిన రాజే లేడు, అతనిలాగా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించిన రాజే లేడు అని చెప్పిన ఆ మాటల్లో మరొక కోణం ఉంది. 20వ వచనం నుంచి 35వ అధ్యాయము 20 నుంచి 27 వరకు ఉన్న 7 వచనాల్లో మనకు ఒక హెచ్చరిక మాట ఉంది. నువ్వెంత భక్తిపరుడువైనా, ఎంత ధర్మశాస్త్రాన్ని పాటించేవాడివైనా, ఎంత నీతిమంతుడిగా ఉంటున్నా, నీ కుటుంబం ఎంత నీతిగా ఉంటున్నా, నువ్వు ఎంత ప్రార్థనాపరురాలుగా ఉంటున్నా సరే, కొన్నిసార్లు నువ్వు తప్పుడు అడుగు వేయడానికి అవకాశం ఉంది. సరి చేసుకో అని ఈరోజు దేవుడు మనతో యోషియారాజు జీవితాన్ని చూపించి మాట్లాడుతున్నాడు. యోషియారాజు నీతిమంతుడేనండి, దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు. తను భక్తిగా ఉండడమే కాదు, నీతిగా ఉండడమే కాదు, ప్రజలందరినీ నీతి మార్గంలో నడిపించాడు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. లాస్ట్లో ఒక నిర్ణయం, అనుకోని నిర్ణయం. తాను కూడా ఊహించలేదు, తాను కూడా అనుకోలేదు. దానివల్ల ఒక పొరపాటు జరిగింది. యోషియా రాజు తీసుకున్న నిర్ణయం వలన పొరపాటు జరిగింది. మనం కూడా మన జీవితాల్లో మీరు తీసుకోబోతున్న తప్పుడు నిర్ణయాలు కొన్నిసార్లు మీ ఆలోచనలు, స్వలాభము కోసం, మీ సొంత అభిప్రాయాలు, మీలోంచి వచ్చే సొంత అభిప్రాయాల వలన నష్టాలు కోరి తెచ్చుకుంటారేమో. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. యోషియారాజు మంచివాడే, కానీ దేవుడు కూడా అతడి గురించి ఏం చెప్పాడు చెప్పండి. అతడు ఏళ్ళను ఆరంభించడం మొదలుకొని ఆయన లాస్ట్ వరకు యెహోవా దృష్టికి అతడు కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాడు. పస్కా పండుగని లేకపోతే మందిర నిర్మాణం, మందిర ఆచారములన్నింటిలో ఖచ్చితంగా ఉన్నాడు. కానీ ఒక రాంగ్ స్టెప్ వేసాడు. ఏంటది? 20వ వచనం నుంచి చదువుదాం. 35వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఏదంతా అయిన తర్వాత ఈ యొక్క ఆరాధనలు ఇవన్నీ జరిగిపోయింది. మరలా పస్కా పండుగ జరగడం ఇదంతా జరిగిపోయిన నెక్స్ట్ ఏం జరిగింది? ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచే ఒక చిన్న మిస్టేక్ జరగడానికి ఏమో మనము కూడా అలాగనే మన సొంత ఆలోచనలకి తావిస్తున్నామేమో. దేవుని నిర్ణయాలను తెలుసుకోవడానికి ఎక్కడా కూడా ఆలోచించటం లేదేమో. మన విజయాలు, మన యొక్క సాంప్రదాయాలు మనకన్నీ బాగున్నాయి. డబ్బు, వసతి, ఇల్లు, పిల్లలు అందరూ బాగుండేసరికి సడన్గా దేవుణ్ణి మర్చిపోతామేమో. దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని మర్చిపోతామేమో, ప్రార్థించాలని మర్చిపోతామేమో. అంతకుముందు ఏం చేశాడు ఆయన? హుల్దా దగ్గరికి పంపించాడు, అవునా? ఇర్మియా గారిని కనుక్కున్నాడు, ప్రవక్తలను అడిగాడు, వాళ్ళని అడిగాడు, వీళ్ళని దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక్కడ మాత్రం ఒక రాంగ్ స్టెప్ వేశాడు. ఆ రాంగ్ స్టెప్ ఏంటో చూడండి ఒకసారి. 20వ వచనం. ఇదంతయు జరిగిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు అప్పుడే సడన్గా పక్క రాజ్యంలో ఈజిప్ట్ రాజు అయినా నెకో అనే వ్యక్తి, అతని పేరేంటి చెప్పండి అందరు నోటితో. నెకో అనే రాజు, ఆయన యూఫ్రటీస్ నది పక్క నుంచి నది యొద్దనున్న కర్కేషు మీదకు దండెత్తు వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరెను. చాలా ఆగండి, తలెత్తిన వైపు చూడండి.
పక్క రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, ఈజిప్ట్ రాజు. అతని పేరు నెకో. ఎవరండి? నెకో రాజు ఏం చేస్తున్నాడంట, యూఫ్రటీస్ నది అవతల పక్కనున్న ఒక రాజ్యం మీదకి ఆయన పని మీద ఆయన వెళ్ళిపోతున్నాడు. ఊరంటే వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తనండి. పొలిమేర మీదగా వేరే రాజు మీదకి దండెత్తి వెళ్తున్నాడు. యూదా రాజు మీదకి రాలే, యోషియా రాజు మీదకి యుద్ధానికి రాలే. అర్థమవుతుంది? మీరు జాగ్రత్త గమనించండి. నెకో రాజు పక్కనున్న యూఫ్రటీస్ నది పక్కనున్న ఆ రాజ్యం పేరేంటి? కర్కమీషు. కర్కమీషు అనే రాజ్యం మీదకి, ఆ రాజు మీదకి దండెత్తి వెళ్తున్నాడు. ఎవరు? నెకో రాజు. ఆయన పని, ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోతుంటే ఈయన కుదురుకు కూర్చోవాలి కదా. ఏం చేస్తున్నాడు ఈయన ఏం చేశాడు, అతడు వెళ్తున్నాడని అతనికి అడ్డంగా వెళ్ళి నిలబడ్డాడు. ఈయన ఎంత మంచి భక్తిపరుడండి, దేవునికి లోబడిన వ్యక్తి అండి. ఏం చేశాడు, వెళ్ళి దండెత్తి ఇతడు సైన్యంతో అడ్డంగా నించున్నాడు. జరిగింది. ఏం జరిగింది? 21 నుంచి చదవండి. అయితే రాజు అయిన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే కానీ నీ మీదకి నేను రాలేదు. చాలా ఆగండి. ఏమంటున్నాడు నెకో? రాజా నెకో ఏమంటున్నాడు, అయ్యా నీ జోలికి నేను రావట్లేదు కదా, నాతో పూర్వంగా శత్రువులు ఉన్న ఆ శత్రువులతో నేను గొడవ పడుతున్నాను, నీతో కాదు. నీ మీదకి నేను రావట్లేదు, నీతో నేను గొడవ ఆడట్లేదు, నీతో నాకు సంబంధం లేదు, నేను నీ జోలికి రాను. దేవుడు ఏం చెప్పాడంటే, ఆ నెకో రాజు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. దేవుడు, ఆ పదం వెరీ ఇంపార్టెంట్. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని ఆజ్ఞాపించను. ఎంత డేంజరస్ మాట చూడండి. ఒక అన్యుడు దేవుని నమ్మని అన్యుడు, యెహోవాని నమ్మని అన్యుడికి దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చి అంటున్నాడంట. ఏమంటున్నాడంట, నేను నీ జోలికి రావటం లేదు, దేవుడు నన్ను త్వరపెట్టి చెబుతున్నాడు, నువ్వు కంట్రోల్ అయిపో, నువ్వు నా జోలికి రాకు. నాతో గనక నువ్వు గొడవ మొదలు పెడితే నాతో ఉన్న దేవుడు చెప్తున్నాడు. ఏ దేవుడు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడే, సత్యదేవుడే, ఉన్నవాడు అనువాడు యెహోవాయే చెప్తున్నాడు, నువ్వు నా జోలికి రావద్దు. ఏమో ఒకవేళ నువ్వు నశించిపోతావేమో, నాతో గనక ఈ పెనుగులాట్లో ఉండి నేను అక్కడ యుద్ధం చేస్తున్నాను, ఈ యుద్ధంలో మధ్యలోకి వచ్చి నువ్వెక్కడ చచ్చిపోతావో అని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు అని ఆజ్ఞాపించడం ఉంది ఇక్కడ. దేవుని చిత్తాన్ని గ్రహించుకోవడం అనేది మన యొక్క బుద్ధి శైలి. విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన మాటలు మన నోటితో మాట్లాడేస్తున్నామేమో, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామేమో, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామేమో, కరెక్ట్ చేసుకోవడం అనేది. ఎంత భక్తి అయినా, నువ్వెంత భక్తి అయినా చేయి, ఎంత ప్రార్థనా పర్వాలమైనా, నీ కుటుంబం దేవునికి విరుద్ధంగా ఉందా? ఆయనను ఏం చేశాడు చదవండి, త్వరగా చదవండి. యోషియా అతనితో యుద్ధము చేయగోరి, అతను ఆశపడ్డాడు చేయాలని, యుద్ధం చేయాలని ఆశపడి అతని యుద్ధం నుండి తిరిగి వెళ్లకుండా, ఇంత వార్నింగ్ ఇచ్చిన దారిలో అడ్డంగా ఉన్న వ్యక్తి వెళ్ళిపోవాలిగా, తిరిగి యెరూషలేంకి వెళ్ళిపోవాలి, తన రాజ్యానికి వెళ్ళిపోకుండా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఏం చేశాడంటే, ఈసారి తన రాజు వేషం తీసేసి వెళ్ళిపోయినట్టు నటించి తన మారువేషం, డిస్గైజ్ అంటారు, మారువేషం, రాజు కాకుండా సామాన్య ప్రజగా ఒక సైనికుడిగా వేసేసుకొని ఈ రాజును చంపాలని, అతన్ని యుద్ధం చేయాలని. ఎవరు ఆలోచన ఇది? అతని ఆలోచన. సొంత నిర్ణయాలు. నువ్వు దేన్ని, నీకున్న అభిషేకాన్ని పక్కకు తీసేసి చూడు. వింటున్నారా కుటుంబాలారా? మీకే చెప్తాను నేరుగా. దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని, దీన మనస్తత్వాన్ని తీసేసి అపవాది యొక్క అవతారం ఎత్తుతున్నారు మీరు. ఎలాగా చెప్పండి? తిరుగుబాటు స్వభావం. ఎవరికి స్వభావం? దేవుని మాటకి తిరుగుబాటు. నువ్వేం ధరిస్తున్నావు ఇప్పుడు? నువ్వు రాజువి, నువ్వు అభిషేకించబడిన వాడివి, నువ్వు ప్రార్థనాపరురాలివి. దైవ జనాంగంగా ఉండాల్సిన కుటుంబాలు దేవునికి తిరుగుబాటు చేస్తాయా?
దేవుని రక్షణ వస్త్రాలు తెల్లగా ఉండాలి. మీరు కుళ్ళు, కల్మషాలు, దేశాలు, ఈర్షాలు పెట్టుకొని సాతాను వేసుకునే వేషం వేసుకోకూడదు. మనం లోకంలో ఉన్నట్టుగా ఉండకూడదు. మనం ఆయనను యోషియా అతనితో యుద్ధం చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారు వేషం ధరించుకొని యెహోవా, అది మళ్ళీ ఇది దేవుని చిత్తమా కాదా అని మనం తెలుసుకోవాలంటే అదేంటండి, యోషియా తప్పు చేశాడా? తప్పే చేశాడని బైబిల్ చెప్తుంది. అదేంటండి, కుడికి కానీ ఎడమకి కానీ తిరగలేదని 34వ అధ్యాయం 1వ వచనంలో చెప్పారు. అదే దేవుడు నువ్వు రైట్ చేస్తే రైట్ అంటాడు, రాంగ్ చేస్తే రాంగ్ అంటాడు. వింటున్నావా? పాస్టర్ గారు మమ్మల్ని ఒక వారం బాగా మంచిగా అప్రిషియేట్ చేశారు, ఈ వారం ఎందుకు తిట్టారు? తప్పు చేస్తే తిడతారు, అంతేనా? తిట్టరా చెప్పండి సార్. మంచి చేసినప్పుడు చప్పట్లు కొట్టిస్తారు, తప్పు చేసినప్పుడు గద్దింపు వాక్యాలు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? దేవుడు కూడా అలాగే 34వ అధ్యాయం 1వ వచనంలో అప్రిషియేట్ చేశాడు. 35వ అధ్యాయం 21వ వచనంకి వచ్చేసరికి చదవండి. 22 యెహోవా నోటి మాటలుగా, అండర్లైన్ చేయండి. నెకో మాట్లాడిన మాటలు ఎవరి మాటలంట? నెకో మాటలు కాదు. నెకో రాజు నువ్వు వెళ్ళిపో అని అన్న మాటలు ఎవరి మాటలు? నెకో మాటలు కాదంట. బైబిలే చెప్తుంది, దేవుడే చెప్పాడు, దేవుడే రాయించాడు. ఏమని? యెహోవా మాటలుగా పలకబడిన. అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇది క్లారిటీ ఉండాలి. అదేంటండి, మరి ఎవరైనా మనల్ని అడుగుతారు కదా, మన పిల్లలే అడగచ్చు చదివినప్పుడు, యోషియా రాజు మంచిగా ప్రవర్తించడం ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు అలాగా మనం నేర్చుకుంటున్నామంటే, ఎస్, ఇక్కడ మనకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినలేదంటే. ఎవరి మాట వినలేదు? ఇప్పుడు యోషియా రాజు ఎవరి మాట వినలేదు? నెకో మాట, యెహోవా మాట? ఎవరి మాట? యెహోవా మాటగా వచ్చిన నెకో మాటలను యోషియా రాజు వెనక మెగిద్దో అనే లోయలో యుద్ధము చేయవచ్చాడు. తర్వాత ఈలోపు విలుకాండ్రు, బాణాలు వేసే వాళ్ళని విలుకాండ్రులు అంటారు. ఈ విలుకాండ్రులు రాజు అయిన యోషియా మీద బాణాలు వేయగా, నీ వస్త్రం మార్చేసుకుంటే బాణాలు పడిపోతాయి నీ మీద. నీవు దేవుని యొక్క బిడ్డలుగా ఉండకుండా సైతాను బిడ్డలుగా మారు వేషం వేసేసుకొని గయ్యాల గంపల్లా తయారైపోయి తిరుగుబాటు స్వభావం తయారైపోయింది అనుకో, ఏటవుద్ది? నష్టమే జరుగుతుంది. యోషియా రాజు రాజుగా ఉండాల్సినోడు, అభిషేకించబడిన వాడు, దేవుని వస్త్రాలు ధరించుకున్నవాడు ఏం చేశాడు? ఏ వస్త్రాలు ధరించుకున్నాడు? మారు వేషం. ఈరోజు నువ్వు మారు వేషం వేసుకొని తిరుగుబాటు చేస్తున్నావేమో, సంఘం గురించి వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నావేమో, సంఘం ఎలాంటిది, సంఘం అలాంటిది, సంఘం ఎలాంటిదని తప్పుడు మాటలు నీ నోట్లో పలుకుతున్నావేమో. అది ఎవరి వేషం? అది సాతాను అయిన అపవాది వేషం. అది ఆ వేషం ధరించుకుంటే బాణాలు ఎవరి మీద పడతాయి? నీ మీద పడతాయి. గద్దించిన పాస్టర్ గారు ఎలాటోళ్ళు అన్న మనకి ఏటవుద్ది? చెప్పండి. ఈ వేషం ఎవరిది? ఏ వేషం? నువ్వు ఉండాల్సింది ఎలాగా? తెల్లగా ఉండాలి, నువ్వు నిష్కలంకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నీ నోరు చెప్పండి ఎలా ఉండాలి? శుభవచనములు పలకాలి. నీ నోరు మంచి మాటలే పలకాలి తప్ప దేవునికి కానీ దైవజనుడికి కానీ దైవికమైన ప్రసంగానికి కానీ దిద్దుబాటుకి వ్యతిరేకమైన మాటలు పలకకూడదు. నీకో ఏమన్నాడు సార్? నాతో ఉన్న రాజు నిన్ను నశింపజేస్తాడేమో, నువ్వు తిరుగుబాటు చేయదు తెలిపో అన్నోడికి నువ్వేం చేస్తావు? తిరిగి మారు వేషం ధరించుకొని యుద్ధం చేయడానికి వచ్చావు. ఏం జరిగింది అక్కడ? బాణాలు వెయ్యగా విలుకాండ్రులైన వారు రాజైన యోషియా మీదకి బాణము వేయగా, రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనుపోవుడని చెప్పాను. కావున అతని సేవకులు రథముల మీద నుండి అతన్ని దింపి అతనుకున్న వేరొక రథం మీద అతన్ని ఉంచి యెరూషలేమునకు అతనికి తీసుకుని వచ్చి, అతడు మృతి పొంది తన పితరుల సమాధుల్లో ఒక దాని యందు పాతి పెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రాలాపించిరి. కోరుండి నష్టం తెచ్చుకున్నాడు కదా.
అంతవరకు బాగుంది కదా, చక్కటి ఆరాధన, కుటుంబం అంతా బాగున్నారు, అందరూ బాగున్నారు కదా, అందరూ బాగున్నప్పుడే కదా పెంట పెట్టావు, అందరినీ చెడిపావు కదా. నీ సొంత ఆలోచనలు, ఎవరి ఆలోచనలు చెప్పండి? నీకు పుట్టిన బుద్ధి అందరి మీద రుద్దావుగా, నీకు పుట్టిన వ్యతిరేకత అందరి మీద రుద్దావుగా. నష్టం ఎవరికి వచ్చింది? మనకే వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. కుటుంబాల్లో యెహోవాకు మనము తిరుగుబాటు చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకానుసారమైన వేషం మనము ధరించకూడదు. దేవుని మాటకి లోబడాలి. దైవ సేవకుడు చెప్పిన కట్టడలకు నిలబడాలి. వాక్యం చెప్పిన నిబంధనకు నిలబడాలి. ఇది నిలబడుతున్నప్పుడు నీకు నష్టమే జరుగుతుంది. మనం ఇందాక చరిత్రలో చూసాం, వీడియోలో. ఆ విగ్రహములు వెరగొట్టాడు. ఆ విగ్రహాలన్నీ కూడా విలువైనవా కాదా? విలువ కలిగినవా కాదా? డబ్బుతో కొనినవా కదా? విగ్రహాలన్నీ వెరగొట్టినప్పుడు నష్టం జరిగిందా లేదా? దేవుని మాటకు నిలబడేటప్పుడు నీకు కొన్నిసార్లు నష్టం జరుగుతుంది. నష్టాన్ని కూడా భరించినప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచివాడే, భక్తిపరుడే, తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము సరి చేసుకోవాలి. దీనివల్ల ఏం జరిగిందండి? నష్టం ఏం జరిగింది? యోషియా ఒక్కడే కదా పోయాడు అనుకోగలరు, కానీ జరిగిందేంటో చెప్పనా? ఎంత పవర్ఫుల్ లీడరు బలహీన పడిపోయాడు కదా, చనిపోయాడు కదా. చనిపోతే రాజ్యం కూడా ఏమవుతుంది సార్? బలహీన పడిపోయిందా? యెహోయాజు అతడి కొడుకైన యెహోయాజు, యోషియా రాజు కొడుకు పేరేంటి? యెహోయాజు అన్న వ్యక్తిని ప్రజలందరూ ఆమోదించి ఎన్నుకున్నారంట. ఈ యెహోయాజు అంత పవర్ఫుల్ కాదు. 3 నెలలనే పరిపాలించాడు. ఎన్ని నెలలండి? 3 నెలల్లో అదే నెకో, ఏ నెకో అయితే ఐగుప్తు రాజు వచ్చాడో అదే నెకో వచ్చి ఈ యెహోయా రాజుని అటాక్ చేసి యెహోయా రాజుని ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయాడు. బానిసగా తీసుకెళ్ళిపోయి ఈ యూదా రాజ్యమును తన గుప్పిళ్ళలో పెట్టుకొని ఇతడి అన్నైన యెహోయాజు అన్నైన ఎలియాకీము, చెప్పండి, ఎలియాకీము అంటే ఈ రాజు యొక్క అన్నయ్య, 2 సంవత్సరాలు పెద్దోడు. ఇతను చిన్నోడైనా ఇతన్ని ఎంచుకున్నారు, కానీ పెద్దోడిని ఆ యొక్క నెకో రాజు తన తొత్తుగా పెట్టుకొని తన తొత్తుగా బ్లాక్మెయిల్ చేసి, నువ్వు ఇక్కడ రాజుగా ఉండు, ఈ రాజ్యాన్ని నేను సామంత రాజులుగా చేసుకుంటున్నానని తన తొత్తుని అక్కడ రాజుగా పెట్టి ఈ యొక్క యెహోయాజుని బానిసగా తీసుకుపోయాడు. యెహోయాజు మళ్ళీ తిరిగి రాలేదు, ఐగుప్తులోనే చనిపోయాడు. బానిసగా అక్కడ చెరసాల్లో వేసి అతను చనిపోయేంతవరకు అక్కడ బానిసగా ఉన్నాడు. ఒక రాజ్యం శత్రువుల చేతిలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? నువ్వు నేను తీసుకుంటున్న ఒక తప్పుడు నిర్ణయం. మన జీవితాల్లో ఇక్కడ యోషియా రాజు తప్పుడు నిర్ణయం ఏం చేశాడంటే, జాగ్రత్త వినండి, రాజుల సాంప్రదాయం ప్రకారం ఎవరైనా వెళ్తున్నారంటే ఓకే వెళ్ళొచ్చు యుద్ధం, కానీ జాగ్రత్త వినండి, యోషియా రాజు రాజు ధర్మం ప్రకారంగా యుద్ధం చెయ్యొచ్చు, తప్పేం లేదు. కానీ దేవుని నమ్ముకున్న రాజులు కదా వీళ్ళు. దేవుణ్ణి నమ్ముకున్న రాజ్యం దేవుణ్ణి అడగాలి ముందు, నేను వెళ్ళాలా లేదా అని. అది మిస్టేక్. యుద్ధానికి వెళ్ళడం రాంగ్ కాదండి, ధర్మయుద్ధమే, తప్పలేదు, వెళ్ళొచ్చు. అడగలేదు, ఎవరిని అడగలేదు. అంతకుముందు ధర్మశాస్త్రం దొరికినప్పుడు హుల్దాని అడిగాడు. మందిరాన్ని కట్టాలి, మందిరము ఈ యొక్క ధూపస్తంభములు ఎత్తైన స్థలాల్లో ఉన్న ఆ యొక్క బలిపీఠాలని విరగొట్టాలేటప్పుడు ఇర్మియాని అడిగాడు. మరి ఆ ఇర్మియాని ఎందుకు అడగలేదు? ఇతను దైవజనుడిని ఎందుకు అడగలే? ప్రవక్తలను ఎందుకు ఆచరించలేదు? ప్రార్థన చేసి దేవుడిని ఎందుకు అడగలేదు? మీ జీవితాల్లో ప్రార్థన చేసి దేవుని నిర్ణయం తీసుకోకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే చాలాసార్లు మీరు నష్టపోతున్నారు. అది ఈరోజు పాఠం. మనం ఎంత భక్తిపరులమైనా దేవుని ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా అంటే దశం భాగాలు ఇవ్వటం కానివ్వండి, కానుకలు ఇవ్వటం కానీ, ప్రార్థనలు చేయడం కానీ, మందిరానికి రావడం కానీ, మీరు అన్నీ బాగా పాటిస్తున్నారు సార్, కానీ నిర్ణయాలు ఎక్కడో తేడా కొట్టేస్తున్నాయి. ఎట్టున్నారండి? దేవుణ్ణి అడిగి ప్రతి నిర్ణయం తీసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవుణ్ణి అడగలేదు పోగా, దేవుని వచనం నెకో నుంచి వచ్చిన తర్వాత కూడా అతను ఇదిగో నెకో చెప్పాడు, ఇర్మియా ప్రవక్త ఇలారా, నెకో అంటున్నాడు ఆ మాట. ఏ మాట? దేవుడు చెప్పాడు నాకు అని అంటున్నాడు. ఇంతకీ అతడికి దేవుడు చెప్పాడు లేదో ప్రవక్త అయిన ఇర్మియా నువ్వు నాకు చెప్పు అని ఇర్మియాని అడుగుంటే ఎంత బాగుండు. అదే హుల్దా ప్రవక్తని ఏమన్నది? ఆమెను అడుగుంటే బాగుండుగా. నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థన చేయడంతో పాటు దేవుని వాక్యాన్ని చదవటం, దాంతోపాటు మన దైవ సేవకుల్ని సంప్రదించటం, మన పెద్దల యొక్క సంప్రదింపులు తీసుకోవటం, ఇన్ని నిర్ణయాలు తీసుకొని కదా ఒక స్టెప్ వేయాలి. రాంగ్ స్టెప్ వేయటం వలన ఇది అయిపోయింది కదా. ఇంత చెప్పిన తర్వాత కూడా ఈయన ఎలాంటి దిగజారుడు స్వభావం గెలిపాడండి. మారువేషం ఏంటండి? రాజుగా ఉండాల్సిన, అధికారంలో ఉండాల్సిన నువ్వు మారువేషమా? వేషాలేసి తిరుగుతావా? దేవుని మందిరంలో, రాజరికంలో సింహాసనం మీద కూర్చోవాల్సిన నీవు, ప్రార్థన భక్తి మందిరంలో ఉండాల్సిన నువ్వు లోకంలో పడిపోతున్నావా? ఇది మన జీవితంలో కూడా జరుగుతున్నాయి ఇవి. అందుకే కూరుండి చాలా నష్టాలు తెచ్చుకుంటున్నాం. మనం నష్టపోవడమే కాదంట, ఏం జరిగింది దాని వెనకతల? ఒక రాజ్యమంతా బలహీనపడింది, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు ప్రేమించే దేవుడమ్మా. ఇంత చేశాడా? ఆయన గురించి ఏం రాయించాడు దేవుడు? చెప్పండి, ఏం రాయించాడు దేవుడు? కుడికి కానీ ఎడమకు కానీ తిరగలేదు నా భక్తిపరుడు అన్నాడు. కానీ ఇలాంటి సందర్భాలు చూసి మనం నేర్చుకోవాలి. జాగ్రత్త గమనించండి. నిన్ను నన్ను దేవుడు ప్రేమించే దేవుడు. చేస్తుంటాం పొరపాట్లు, తప్పటడుగులు వేస్తుంటాం, అప్పుడప్పుడు మన సొంత నిర్ణయాలు తీసేసుకుంటాం, కోరుండి నష్టాలు తెచ్చుకుంటాం. దయచేసి అప్పుడు దేవుడిని కనుక మనం క్షమాపణ అడిగితే మన దేవుడు మనల్ని క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. హెచ్చరికలో మీకు సమాధానాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఏంటంట? హెచ్చరికతో పాటు సమాధానం. ఏంటి సమాధానం? మీరేం వరి అవ్వకండి, పొరపాటు జరిగిపోయిందా, నువ్వు పోతావా, పొరపాటు జరిగితే నువ్వు ఇంకా నశించిపోవాలంటే అనే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు కాపాడే దేవుడు, మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? మనల్ని బాగు చేసే దేవుడు తప్ప పాడు చేసే దేవుడు కానే కాదు. కాకపోతే నువ్వు మారుతున్నావా లేదా, నువ్వు తప్పుదిద్దుకుంటున్నావా లేదా, నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? ఒప్పుకొని అలాగ ఇంకెప్పుడు ప్రవర్తించను. చేసిన పొరపాటు, నేను అన్న మాటలు తప్పేనండి, నేను విరుద్ధంగా మాట్లాడాను, దేవుని గురించి మాట్లాడాను, సంఘం గురించి మాట్లాడాను, దైవ సేవకుల గురించి మాట్లాడాను, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, నా కుటుంబంలో నేను మిమ్మల్ని అడగలేదు, లేకపోతే దేవుడిని అడగలేదు, ప్రార్థించలేదు, నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఆలోచనలు చేసేవని నువ్వు ఒప్పుకుంటే ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి. ఒప్పుకోవాలా లేదా? ఏమన్నది వాక్యం? యెహోవా ఎదుట దోషములు ఒప్పుకున్నవాడు ఏమవుతాడంట? కనికరం పొందుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా ఎదుట పాపములు ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. మన దేవుడు కనికరించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు శిక్షించే దేవుడు కాదు, కనికరించే దేవుడు. గద్దిస్తాడు, తప్పు చేస్తే కరెక్ట్ చేస్తాడు, ఒక మాట అంటాడు, దిద్దుతాడు. దిద్దుబాటు స్వభావం కలిగి ఉండాలి. మనం ఏముండాలండి? మన సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు కొన్నిసార్లు. ఇప్పుడు ఇంతసేపు విన్న మీరు మీ జీవితంలో ఎక్కడో తప్పుడు అడుగులు వేసే ఉంటారు. నేను కూడా వేశాను. వేసినప్పుడు ఏం చేయాలండి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మరి అన్నడు కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలండి 3 పాఠాలు ఈరోజు. మొదటిది, మన భక్తి ఎంత ఉన్నా సరే మన అడుగు జాడగలు ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా, ఎంత సీనియర్ అయినా, ఎంత నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నా సరే నువ్వేమో పొరపాటు అడుగులు వేస్తున్నావేమో, ఒకటి జాగ్రత్త పడాలి. రెండోది, అలాంటి అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తాడా? ఎవరో ఒకరి ద్వారా చేస్తాడా? చేసినప్పుడు ఏం చేయాలా? ఆగిపోవాలా? ఇంకా నీ హృదయం కఠినం చేసుకోకుండా దేవునికి లోబడాలా, దైవ సేవకులను అడగాల, వాక్యం చదవాలా, ప్రార్థించాలా. అప్పుడు దేవుడు నీ మార్గాన్ని బాగు చేస్తాడు. లేదంటే చూశారు కదా, తాను నష్టపోవడమే కాదు, తన కుటుంబం నష్టపోయింది, తన రాజ్యం నష్టపోయింది, ఎందరో నష్టానికి కారణమయ్యాడు యోషియా. అదే దేవుణ్ణి బలంగా నిలబెట్టినవాడు, అదే రాజ్యాన్ని పూర్వవైభవంగా నిలబెట్టినవాడు కొన్ని నష్టాలకు కారణమయ్యాడు. మీ కుటుంబంలో కూడా అట్టి నష్టాలకి మీరు కారణం అవ్వకుండా ఉండాలంటే
ఈరోజు మనం నేర్చుకున్న పాఠము మళ్ళా చెప్తున్నాను, యోషియా రాజు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోషియా రాజు నీతిమంతుడే కరెక్ట్గానే, కానీ పొరపాటు జరిగింది. ఆ దేవుడు యోషియా రాజుని తప్పుడు రాజుగా చూపించలేదు, మంచి రాజుగానే చెప్పాడు. నిన్ను కూడా మంచి భక్తిపరుడుగానే, మంచి భక్తిపరురాలుగానే, నిన్ను ఒక మంచి కుటుంబంగానే దేవుడు అంటున్నాడు ఈరోజు కూడా. మన దేవుడు ఎంత ప్రేమించే దేవుడు అండి, ఎంత ప్రేమించే దేవుడు అండి. నువ్వు ఎంత బురద కొంపులో ఉన్నా మనల్ని ప్రేమించే దేవుడు. చూడండి, ఈరోజు రోజుకి ఎన్నో పాపాలు చేస్తుంటావా, అయినా ప్రేమిస్తున్నాడు మనల్ని. నువ్వు ఎంత భయంకరంగా ఉన్నా మనల్ని ప్రేమించే దేవుడు. మన హృదయం అంట ఘోరమైన వ్యాధి కలది. ఎలాంటి భయంకరమైన వ్యాధి ఉన్నా సరే ఆయన దగ్గరకు వచ్చి ప్రేమిస్తున్నాడు. అలాంటి ప్రేమించే దేవుడి దగ్గర లోబడదామా? ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. తండ్రి, ఎంతగానో మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు దేవా. మమ్మల్ని ప్రభా నాయన మీరు చెప్తున్నారు, మా హృదయాల్ని ప్రభా నాయన పరీక్షిస్తున్నారు. మేమైతే ప్రభా మీ గద్దింపు లోగనకుండా ప్రభా నాయన మాకు నచ్చినట్టు జీవిస్తున్నాం. ఎంతగానో ప్రభా నాయన యెషయాని ప్రభా మీరు ఆశీర్వదించారు. మీకు నమ్మకంగా ఉన్నాడు. మీరు చెప్పినవన్నీ ప్రభా చిన్న వయసు నుండే ఉన్న మాటల్ని ప్రభా నాయన గ్రహించి దేవా నాయన నీ చిత్తానుసారంగా ప్రభా నన్ను ఎంతో గొప్పగా ప్రభా నీకు విరుద్ధమైనవన్నీ తీసివేశాడు, అన్నీ చేశారు. కానీ చివరికి ప్రభా తండ్రి ఒక అడుగు వేసే ముందు నీ చిత్తము ప్రభా నన్ను లోబడకుండా, నీ చిత్తం ఏంటని గ్రహించకుండా ప్రభా నాయన నశించిపోయాడు ప్రభా తండ్రి. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఆ రాజ్యమంతా నశించబడింది ప్రభా తండ్రి. దయతో ప్రభా నాయన మేము కూడా అలాంటి వాళ్ళమే ప్రభా నాయన తండ్రి. మీలో ప్రభా నాయన ముందుకు అయితే వెళ్ళిపోయి ప్రభా నాయన ఒక్కసారి పడిపోయే స్థితిలో ఉండవాళ్ళం ప్రభా. అటువంటి హృదయాలు ప్రభా నాయన మావి ప్రభా నాయన. ఒక్క పరిస్థితిలో ప్రభా నాయన తండ్రి మేము తప్పిపోతున్నాం ప్రభా. అనేకమైన ప్రభా నాయన మీరు మాకు గర్జించిస్తున్నారు ప్రభా నన్ను చెప్తున్నారు తండ్రి. దేవా మేము లోబడి ప్రభా ఒకసారి ప్రభా నేను పడిపోతున్నాం ప్రభా నాయన. అంత గొప్ప రాజైన యెషయా పడిపోయారు ప్రభా. మేము కూడా ప్రభా నాయన అలాగే ఉన్నాం ప్రభా నాయన తండ్రి. యేసయ్య దయతో మా దీనస్థితిని దయతో క్షమించండి ప్రభా. మా పరిస్థితిని దయతో క్షమించండి ప్రభా నాయన తండ్రి. ప్రతి విషయంలోని ప్రభా మేము మీకు లోబడే హృదయం మాకు దయచేయండి. ప్రతి విషయంలో ప్రభా నీ చిత్తాన్ని ఎదిగే ప్రభా హృదయం మాకు దయచేయండి ప్రభా. ఇది దేవుడి చిత్తమా కాదా అని ప్రభా నాయన తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా నీ సన్నిధానంలో ప్రభా నాయన అడిగి గోజాడి ప్రభా నాయన తండ్రి అది మీరు చేయమంటే చేయడం, లేదంటే లేదు అనుకున్నట్టు మా హృదయం మాకు దయచేయండి. హృదయాన్ని మీరు దర్శించండి ప్రభా. మా మనసుని మీరు దర్శించండి ప్రభా. సాతాను ప్రభా నాయన ఎక్కడ ప్రభా నాయన మమ్మల్ని తొందర పట్టకుండా సహాయం చేయండి. ఈ లోకాశలకు ప్రభా నాయన లోక సంబంధించిన వాటికి ప్రభా నాయన మేము లోబడిపోకూడదు ప్రభా నాయన తండ్రి. మీలో ఉండాలి, మా హృదయం మీలో ఉండాలి, మా ఆలోచనలు మీలో ఉండాలి. మీ హృదయం మీ చిత్తమే ప్రభా, నేను మీ వైపే చూడాలి ప్రభా. అటు మమ్మల్ని చేయండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా చేయమని వేడుకొని అడుగుతున్నాను. ముఖ్యంగా నన్ను, నా కుటుంబాన్ని మీరు చేయండి ప్రభా తండ్రి. ఎంతగానో మీరు మాకు అన్నీ చేసినప్పటికీ ప్రభా నాయన తండ్రి మేమైతే ప్రభా తండ్రి సాతాను ప్రేరేపణ లోబడిపోయి ప్రభా మాలో ప్రభా నాయన ఒకసారే ప్రభా మార్పు చెంది ప్రభా నాయన నీకు విరుద్ధమైన పనులు మేము చేసేస్తున్నాం ప్రభా. దయతో క్షమించండి ప్రభా. మా పరిస్థితులు మార్చండి, మా ఆలోచనలు మార్చండి, మా తలంపులు మార్చండి ప్రభా. సహాయం చేయండి. గొప్ప దేవుడు కదా నాయన తండ్రి, శక్తిమంతుడు కదా నాయన, సహాయం చేయండి. నీవే ప్రభా నాయన మా ముందు నడిపించండి దేవా. అంత గొప్ప రాజే ప్రభా పడిపోయాడు ప్రభా, మేమేమాత్రం వాళ్ళం ప్రభా తండ్రి. తండ్రి యేసయ్య బలహీనం ప్రభా నాయన తండ్రి. బలంగా కనిపించినప్పటికీ ప్రభా బలహీనం ప్రభా నాయన. దయతో ప్రభా ఈ బలహీనత నుంచి ప్రభా నీ నామంలో ప్రభా నీ శక్తితో ప్రభా మమ్మల్ని అందరినీ లేవనెత్తండి ప్రభా. ఎక్కడ మేము పడిపోకుండా మాకు సహాయం చేయండి ప్రభా. ఎక్కడ మేము బలహీనం అక్కడ మమ్మల్ని బలవంతులుగా చేయండి ప్రభా. నీ ఆత్మని కుమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి ప్రభా. మా హస్తాలు మీరు పట్టుకోండి ప్రభా నాయన తండ్రి. నాయన లోబిలో పడిపోయి ఉన్నాం ప్రభా. నీ చెయ్యి సహకాయం ప్రభా, నీ చెయ్యి ఇచ్చి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. దేవా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరు పడిపోయే స్థితిలోనే ఉన్నాం ప్రభా. నేనైతే పడిపోయి ఉన్నాను ప్రభా నాయన. దయతో క్షమించి ఉన్న ప్రభా. దయతో క్షమించండి ప్రభా నాయన తండ్రి. దయతో క్షమించండి ప్రభా. ఏదో ఒక విషయంలో ప్రభా తండ్రి పడిపోతూనే ఉన్నాం ప్రభా. నువ్వంటే ప్రేమ, నువ్వంటే భక్తి, నువ్వంటే భయం అన్నీ ఉన్నాయి, కానీ ఏదో స్థితిలో పడిపోయిన స్థితిలోనే కనిపిస్తున్నాం ప్రభా. దయతో నన్ను క్షమించండి ప్రభా. దయతో మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభా. సహాయం చేయండి.
నీ కృపలో నీ చిత్తంలో ప్రభా నాయన తండ్రి ఎక్కడ మేము తప్పిపోకుండా ప్రభా మా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా, నీ ఆత్మతో దర్శించండి ప్రభా, నీ వాక్కుతో దర్శించండి ప్రభా. ఆ రాజు ప్రభా నాయన మీరు ఆ రాజు ద్వారా మాట్లాడారు ప్రభా తండ్రి, ఆపోజిట్ రాజు అని ప్రభా తనతో మీరు మాట్లాడారు ప్రభా, అయినప్పటికీ లోబడలేదు. అలాగే మేము కూడా ప్రభా నాయన అన్యుల ద్వారా ఎన్నో చెప్తున్నప్పటికీ మేము కూడా లోబడట్లేదు ప్రభా. దయతో అటు స్థితి నుంచి ప్రభా, అటు గుడ్డి స్థితి నుంచి ప్రభా నాయన, అటు ప్రభా తండ్రి వినలేని చెవుల నుంచి ప్రభా మమ్మల్ని విడిపించండి, మా హృదయాన్ని మీరు దర్శించండి ప్రభా. ప్రభా సహాయం చేయండి, నీకు విరుద్ధంగా ఉన్న వాటి నుంచి మమ్మల్ని దూరపరచండి ప్రభా. నీ మాట ప్రభా ఎటు నుంచి వచ్చిన ప్రభా అది నీవు మా కోసం చెప్పిందేని ప్రభా, లోబడి ప్రభా మాట చెవులకు ఎక్కించుకొని ప్రభా తండ్రి నీ చిత్తానుసారంగా జీవించు ప్రభా, నీ పాత జీవితం నుంచే ప్రభా విడుదలగా అందరికీ దయచేయమని తండ్రి చిన్ని ప్రార్థన ప్రభా పాసనలో పెడుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రభా నాయన, నీ ఆత్మతో ప్రభా నాయన నువ్వు మాట్లాడినప్పుడు ప్రభా నాయన అది మేము ప్రభా స్వీకరించే భాగ్యం మా అందరికీ దయచేసి మా ఉదయాల దగ్గర క్షమించమని యేసుక్రీస్తునామని పెట్టి నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిజమే, ప్రార్థన చేసినట్లుగా మనం కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండాలి. ఒకవేళ పొరపాటున తప్పుడు నిర్ణయం తీసుకున్నా దేవుని ఎదుట ఒప్పుకునే వారిగా ఉండాలి. అలా ఒప్పుకుందాం, ఒప్పుకొని తప్పుడు నిర్ణయం నుంచి సరి చేసుకుందాం. మరి అన్నడు కూడా అటువంటి ప్రవర్తన మనం ప్రవర్తించకుండా దేవుని ఎదుట ఒప్పుకుందాం, సాగిలపడదాం. ఇక్కడ జాగ్రత్త గమనించండి, యోషియా రాజు దేవుని ఎదుట నీతిమంతుడే తప్ప ఎక్కడ కూడా పాపము చేసినట్లుగా లేదు. కానీ తాను తీసుకున్న ఒక నిర్ణయం వలన తాను నష్టపోయాడు, తన కుటుంబము రాజ్యం కూడా నష్టపోయింది. కానీ మన దేవుడు మాత్రం మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని నీతిమంతులుగానే చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమందరము నీతిమంతులుగానే ఉంటున్నాం. పిల్లల్ని ఎప్పుడు కూడా ఆయన తృణీకరించడు, పిల్లల్ని ఎప్పుడు తోసేసేయడు, ఆయన పిల్లల్ని ఎప్పుడు శిక్షించాలని చూడ్డు. ఆయన తప్పుదిద్దుతాడంతే, హెచ్చరిక చెప్తాడు. హెచ్చరికను నువ్వు దేవుడు నన్ను తోసేస్తున్నాడా, దేవుడు నన్ను వ్యతిరేకిస్తున్నాడా అని ఫీలింగ్లో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుడు తప్పుదిద్దుతాడు, హెచ్చరిక చేస్తాడు, కరెక్ట్ చేస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు, అవసరమైతే గద్దిస్తాడు. దానికి లోపడితే మనకు బాగుంటుంది. సో కాబట్టి మనం ఈరోజు అనేక విషయాలు నేర్చుకున్నాం. యోషియా రాజు మంచి రాజు, చక్కటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. అతని జీవితంలో అనేకమైన మంచులు నేర్చుకున్నాం. అలాగే అట్ ద సేమ్ టైం చిన్న పొరపాటును కూడా మనం నేర్చుకొని అటువంటి పొరపాటు మన జీవితంలో చేయకూడదని ప్రభు పేట కోరుకుంటూ మన ప్రార్థనలో దేవుడు విని మన జీవితాల్లో చేసిన పొరపాట్లని క్షమించునుగాక. ఆమేన్ ఆమేన్.